కీర్తనలు 63వ అధ్యాయము మొదటి వచనం, పేజ్ సంఖ్య 483 క్రొత్త నిబంధనలో అందరం కలిపి చదువుకుందాం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. దావీదు 63వ కీర్తనలో, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. వేకువ అంటే ఎర్లీ మార్నింగ్ అనుకోవచ్చు. అంటే ప్రొద్దున్నే, అంటే కొంచెం ఇంకా చీకటిగా ఉండంగానే మనము ఉదయాన్నే లేగవటం, దేవుణ్ణి వెతకటం అనేది మన భక్తి జీవితంలో చాలా ప్రధానమైన అంశం. అది మనకి ఇక్కడ ఎన్ని పనులున్నా మనం ఉదయాన్నే లేగవటము, దేవుణ్ణి వెతకటం అనేది మన రక్షణలో బలంగా మనం ముందుకెళ్తానికి ఉపయోగపడుతుంది. అందుకని మనము నెలకొకసారన్నా ఉదయాన్నే కలుస్తామని ఆ భావన మనకి క్రియేట్ అవుతానికి మనం ఇలా కూడి ఉన్నాం. దావీదు చెప్తున్నాడు, నీవే నా దేవుడవు, ఉదయాన్నే నిన్ను వెతుకుతాను, నీ పరిశుద్ధాలయం తట్టు. చదవండి 2వ వచనం. ఆయన చూడండి, యోధా అరణ్యములో ఉండగా రచించిన కీర్తన అంటది హెడ్డింగ్ చూస్తే. అంటే అరణ్యములో ఉండగా ఆయన ఏం చేస్తున్నాడు? అరణ్యంలో ఆయన లేపే వాళ్ళు ఎవరన్నా ఉంటారా? లెగు, టైం అవుతుందిలే, ఉండరు. సెల్ఫ్, సొంత మోటివేషన్. అరణ్యములో ఆయన రాసుకున్న కీర్తనలో చెప్తున్నాడు, వేకువనే నేను నిన్ను వెతుకుతాను. వెతకటం అంటే నిన్ను గురించి ధ్యానం చేస్తాను, నీ బలాన్ని, నీ పరిశుద్ధతని, నీ నీతిని, నా జీవితంలో నువ్వు ఎలా పనిచేస్తున్నావో నాకు సహాయం చేస్తున్న దాన్ని, ఈరోజు కూడా నాకు నీ సహాయం లేకపోతే నేనేం చేయలేను అని ఆయన బలం మీద దావీదు డిపెండ్ అవుతున్నాడు. అందుకనే పొద్దున్నే లేచి ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి ఎతుకుతున్నాడు. మనం ఈ అలవాటు డెవలప్ చేసుకోవాలా. మనకి లేఖనంలో చూస్తే చాలామంది భక్తులు కూడా, చాలామంది భక్తులు, గొప్ప గొప్ప భక్తులు కూడా వాళ్ళు మార్నింగ్ లేచేవారుగా ఉన్నారు, లేకపోతే చీకటి ఇంకా ఉండంగానే లేచిన వారుగా ఉన్నారు. 88వ కీర్తన 13 చదవండి. నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనను. కోరహ కుమారులు హెడ్డింగ్ చూస్తే హేమాన్ అని ఉంది. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను అని ఉంది. మార్నింగ్ లేచి ప్రేయర్ చేసుకుంటాడు. తర్వాత కొంతమంది చూస్తే 119వ కీర్తన 147వ వచనం చదవండి.
తెల్లవారకు మునిపే మొరపెట్టి తిని అంటున్నాడు ఆయన. హెడ్డింగ్ తెలియదు కానీ ఎవరు రాశారో. ఇన్ జనరల్ దావీదు అంటారు. తెల్లవారకు మునిపే అంటే ఇంకొంచెం చీకటి ఉండంగానే ప్రార్థన చేస్తున్నాడు. దేవుని మాటల మీద ఆశ పెట్టుకొని ఉన్నాడంట. అంటే ఏంది? వాక్యం చదువుతున్నాడు. తర్వాత చదవను 148. నిశ్చిత వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకొను. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకొనును. యేసుప్రభు వారు ఉన్న సమయంలో రాత్రి జాముల్ని 4గా డివైడ్ చేశారు. ఆ సమయంలో అంటే రోమా ప్రభుత్వం ఉన్న సమయంలో సాయంత్రం 6 నుంచి 9 అది మొదటి జాము రాత్రి. 9 నుంచి 12 రాత్రి రెండవ జాము. 12 అంటే మిడ్ నైట్ నుంచి 3 మూడవ జాము. ఆ తర్వాత 4వ జాము 3 నుంచి 6 తెల్లారు. సో జామ్ అనే మాట వస్తే వాళ్ళ లాంగ్వేజ్లో ఎవ్రీ 3 అవర్స్ 3 గంటల వ్యవధిని జామ్ అన్నారు. రాత్రి జామ్ అంటే రాత్రి స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి ఫస్ట్ జాము. సో ఏంటి ఈ భక్తుడు చెప్తా ఉంది? రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుంటాను అంటున్నాడు. అంటే రాత్రి అవకమునిపే వాక్యాన్ని ధ్యానిస్తానికి ఈ భక్తుడు లెగుతాను అంటున్నాడు. సో మన జీవితంలో ఎన్నిసార్లు ఇట్లా మనం పొద్దున్నే లేచి నీ వాక్యాన్ని ధ్యానించాలి, నీకు ప్రార్థన చెయ్యాలి, వరకుమారన్న నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను ఉదయం అవగానే. ఈ భక్తుడు అంటున్నాడు మొరపెట్టాను అంటున్నాడు ఉదయం వేకుమునే తెల్లవారక మునిపే. సో దేవుని భక్తులు మనం గమనిస్తే ఆదికాండంలో అబ్రహాం చూస్తే దేవుడు చెప్పిన పనిని చేస్తానికి ఇస్సాకును బలి ఇస్తానికి ఆదికాండం 22వ అధ్యాయము 3వ వచనం చదవండి. తెల్లవారినప్పుడు ఇక్కడ తెల్లవారినప్పుడు అనే పదాన్ని ఇంగ్లీష్లో తొందరగా లేచని ఉంది. ఎందుకు లేచాడు ఈయన? అదేమన్నా సంతోషకరమైన పరిస్థితే? అక్కడ ఏంది? ఆయన ఎందుకు లేచాడు? దేవుడు నీ కుమారుని బలి అంటే తెల్లవారినే లేచాడంట. ఆయన ఇక్కడ తెల్లవారినే లేచాడనే మాట రాయబడింది, కానీ ఆయనకి ఎంత అలవాటు ఉంటే దేవుడు కష్టమైన పనిని చేస్తానికి కూడా తెల్లవారినే లేస్తాడు. తెల్లవారినే లేచి ఆయన వయసు ఎంత ఉంటుందో, ఇస్సాకు పుట్టేదాలకి 100 సంవత్సరాలు. పడుచువాడు కదా ఇస్సాకు, అంటే 15 సంవత్సరాలు ఉన్నా 115 సంవత్సరాలు ఉంటాయి ఈ సమయంలో అబ్రహాముకి. దేవుని పని నేను చెయ్యాలి, దేవుని మాటకి నేను విధేయుణ్ణవ్వాలనేది పొద్దున్నే లేచి దానికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు. తన గాడితకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకుని వెంటబెట్టుకొని దహన పరి కొరకు కట్టెలు చీల్చి ఎంత పని ఉంది? లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళాను. ఆ వయసులో శరీరం బలం తగ్గిపోతుంది అనిపించే ఆ వయసులో కూడా అబ్రహాం ఏం చేస్తున్నాడు? పొద్దున్నే లేచి దేవుని చెప్పిన పనిని చెయ్యాలి నేను అని జాగ్రత్త పడుతున్నాడు. మనం జనరల్గా పొద్దున్న ఎప్పుడు చేస్తాం? డబ్బులు ఇస్తున్నారు పో, నువ్వు ఇప్పుడు వెళ్ళకపోతే అక్కడ అయిపోయినాయే, ఇంకంతే.
4కి లేచి 6కి ప్రిపేర్ అవుతూ ఉంటాం. ఇక్కడ అంశం అది కాదు. కుమారుణ్ణి బలివ్వమంటే దేవుడు చెప్పిన ఆ మాట విశ్వాసముతో విధేయుడై పొద్దున్నే లెగుస్తున్నాడు. ఎంత భక్తి ఉంటే నిజంగా అలా చేయగలం మనం? చాలా కష్టమైన పరిస్థితి అది. ఆ పని చేయటానికి కష్టమైన ఆ పని ఆయన ఒక్కడే చేయగలడు. ఎందుకంటే ఆయనకు ఒక్కరికే దేవుడు చెప్పాడు. టక 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 చేస్తున్నాడు పొద్దున్నే లేచి. తర్వాత మనం చూస్తే యెహోషువ 3వ అధ్యాయం 1 చదవండి. యెహోషువ దేశమును లేచినప్పుడు ఉమ్, ఇశ్రాయేలీయులు అందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచి. ఇక్కడ యెహోషువ చూడండి, యోర్దానును దాటాల. ఆ దాటి కనానీయులు ఆ ప్రాంత ప్రజలతో యుద్ధం చేయాలి. ఏం చేస్తున్నాడు యెహోషువ? చదవండి మళ్ళా ఆ మాట. యెహోషువ దేశమును లేచినప్పుడు ఉమ్, షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచి. అది నేను నా ప్రజల్ని యోర్దాను దాటించాలి. లీడర్ ఆయన, ఆ ప్రజలకి నాయకుడు ఆయన. పొద్దున్నే లేచి ప్రిపేర్ చేసేస్తున్నాడు యోర్దాను దాటాలి. ఇంకోసారి చూడండి 6వ అధ్యాయము దాటిన తరువాత 12వ వచనం. ఉదయంలో యెహోషువ లేవగా ఉమ్, యుద్ధము స్టార్ట్ అవుతుంది యెరికో ప్రజలతో. ఏం చేస్తున్నాడు? పొద్దున్నే లేచి దేవుడు చెప్పింది చేస్తున్నాడు. రెడీ. 8వ అధ్యాయము 10 చదవండి. దేవున ఉమ్, యెహోషువ దేశమును లేచి ఉమ్, ఉమ్. జనులకు ముందుగా హాయి మీదకి పోయి హాయితో, చిన్న పట్టణమైన అంతకుముందు పాపం వలన హాయితో ఓడిపోయారు. ఇప్పుడు హాయి మీద యుద్ధానికి మళ్ళా వెళ్తానికి కూడా ఆ మాట చూస్తే ఆయనకి వేకువనే లేకపోవటం అలవాటులాగా ఉంది. సో మన జీవితంలో కుటుంబంలో కానీ మన విశ్వాస జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు యుద్ధం చేయాలంటే మనకు ఖచ్చితంగా ఇది ఉండాలా. నిద్ర మొత్తం ఎక్కువైందా మనకు శోధనలు బాగా పెరిగిపోతాయి ప్రార్థన లేకుండా. ప్రభువే చెప్పారు, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలుకొని ప్రార్థన చేయండి. ఉదయ సమయంలో మనము ఈ రోజంతా నేను పాపం చేయకుండా నన్ను కాపాడు ప్రభువా. ఎందుకంటే నిన్నటి దినం నేను బాగా ప్రభువులో నడిచానండి, ఈరోజు జాగ్రత్త లేకపోతే పడిపోయే ప్రమాదం ఉంది. ఏ రోజుకి ఆ రోజు మనం యుద్ధ రంగంలోనే ఉన్నాం. సో యెహోషువ వేకువనే లేచి వ్యూహపరిచి ఎలా చేయాలి? వ్యూహపరచాలంటే కొంత ధ్యానం చేయాలిగా. ఎలా? ఆ ధ్యానము దేవుణ్ణి అడగాలిగా, ప్రభువా ఎలా చెయ్యాలి? ఈ ప్రజల్ని మేము ఓడించాలంటే ఏంటిది వ్యూ ఏంటంటే, ఆ తర్వాత దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు, మీరు ఇక్కడ ఉండండి, వాళ్ళు అట్టొస్తారు. మార్నింగ్ లేకపోవటం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మనం చూస్తే యాకోబు ఆదికాండము 32వ అధ్యాయం
24 వచ్చిన చదవండి. యాకోబు ఆ, ఉమ్, విలువ విలువ కొనుట చూసి తోడ దొడ బుద్ధి మీద అతనిని కొట్టెను. ఇక్కడ యాకోబు 22వ వచనంలో రాత్రి అతడు లేచి తినకున్న సమస్య చాలా పెద్దది. ఇక్కడ ఎదుర్కోవాల్సిన సమస్య వాళ్ళ అన్నయ్య ఏసావు చంపుతా అన్నాడు. చాలా భయంగా ఉంది. 20 సంవత్సరాలు వాళ్ళ అన్నయ్య నుంచి దూరంగా వెళ్ళిపోయి వేరే చోట నుంచి మళ్ళా వాళ్ళ అన్నయ్య ఊరికి ఆ ప్రాంతానికి వస్తానికి ప్రయత్నంలో చాలా భయం వేస్తుంది. ఆయన ఒంటరిగా అందరిని పంపించేసి భార్యను పిల్లలను పంపించి రాత్రి అంతా కూడా ఒక్కడే మిగిలి తెల్లవారు వరకు ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెలుగుడాడను, తెల్లవారు దాకా ప్రార్థన చేస్తున్నాడు. అది అప్పుడు ఆయన బ్లెస్ అయ్యాడు. ఆ సమయంలో నీ పేరు యాకోబు కాదు, ఇజ్రాయేలు. 20 గూటి మీద కొట్టినా గాని పెనుగులాడుతూనే ఉన్నాడు. ఫిజికల్గా అతనికి ఇబ్బంది కూడా వచ్చేసింది. అయినా అంటాడు, నువ్వు ఆశీర్వదిస్తేగా నిన్ను పోనివ్వను. తెల్లారేదాకా పెనుగులాడుతానే ఉన్నాడు, గెలిచాడు. నువ్వు దేవునితో పోరాడి గెలిచావని నీ పేరు ఇక నుంచి ఇజ్రాయేల్ అని పెట్టాడు ప్రభు. సో తన జీవితంలో స్పిరిచువల్గా మరొక ఉన్నతమైన స్థానానికి వెళ్తానికి ఏం చేయాల్సి వచ్చింది? ప్రార్థనలో పోరాడాల్సి వచ్చింది. ఒంటరిగా ఎవరు లేకుండా. ఉదయ సమయంలో అయితే మనం ఎవరు డిస్టర్బెన్స్ చేసే వాళ్ళు ఉండరు. ఎర్లీ మార్నింగ్లో రే ఆ పని చేయరా, ఏ తొందరగా బాక్స్ పెట్టుకో, అది ఈజీ, ఎవరు చెప్పే వాళ్ళు ఉండరు. మనకు మనం టైం ఉంటుంది. ఆ డిస్టర్బెన్స్ లేని టైంలో మనం దావీదులాగా దేవుణ్ణి వెతుకుతున్నాను, ఉదయాన్నే దేవుణ్ణి వెతుకుతా. దావీదు యవన కాలంలో ఉన్నప్పుడు మొదటి సమూయేలు 17వ అధ్యాయం 20 చదవండి. దావీదు ఉమ్, ఉమ్, గొర్రెలను అప్పగించి ఆ, యెషూని తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను. ఈయన చూడండి, వాళ్ళ అన్న రేయ్ వాళ్ళ నాన్న ఏం చెప్తున్నానంటే దావీదుని పిలిచి, రేయ్ మీ అన్నయ్యలకి బాక్స్ ఇచ్చిరా. వాళ్ళు యుద్ధరంగంలో ఉన్నారంటే ఫాదర్ మాట వినటానికి ఎప్పుడు లేచాడు ఈయన? మళ్ళా చదవండి. దావీదు ఉదయమున లేచి ఉమ్, గొర్రెలను అప్పగించి ఉమ్. తీసుకుని యెషూని తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను. నేను బాను. మనం మాట చెప్తేనే జనరల్గా వినం. మాట చెప్తేనే నేను ఇప్పుడు కాదులే, అంత దూరం ఎవరు పోతారు? జనరల్గా పిల్లలు అంతేగా. చెప్పిన మాట ఏమైనా వింటున్నారా? దావీదైతే ఉదయాన్నే లేచి తన గొర్రెలు కాస్తూ ఉంటాడు, వాటిని సెట్ చేసుకొని నాన్న చెప్పిన మాట. నాన్నేమన్నా అతన్నేమన్నా బాగా ప్రేమించాడా అంటే కాదు. సమూయేలు మీకు ఇంకెవరు లేరా రాజుగా చేస్తానికి? ఒకడున్నాడులే, వాడు గొర్రెలు కాసుకుంటున్నాడు. దావీదు బ్రదర్స్ కంటే వాళ్ళ నాన్న దావీదుని ఎక్కువగా ప్రేమించాల. అయినా కానీ ఒక మాట చెప్తే ఉదయం లేచి బాక్స్ ఇచ్చేసిరేలా. ఎంత రెగ్యులర్గా అలవాటు ఉంటే ఆ పని చేయగలడు. తర్వాత మనం చూస్తే నిర్గమాకాండం 8:20 చదవండి. ఫరో ఎదుట నువ్వు
ఇదిగో ఏటి యొద్దకు పోమును, నీవు వాటిని చూసి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడు, నేను నీ మీదికి, నీ సేవకుల మీదికి, నీ ప్రజల మీదికి, నీ ఇళ్లలోనికి ఈగల గుంపును పంపెదను. సరిపోద్ది. ఇక్కడ మోషేకి దేవుడు పొద్దున్నే లేచి ఫరో దగ్గరికి పో, నేను నీతో చెప్పే మాట ఫరోతో చెప్పు అంటున్నాడు. దేవుడు చెప్పిన మాటను చేస్తానికి అబ్రహాములాగా మోషే కూడా ఏం చేస్తున్నాడు? అదేమన్నా అంత ఈజీ పరిస్థితా? ఈయన సింగిల్ పర్సను, ఫరో గొప్ప రాజు, ఆ దినాల్లో ప్రపంచాన్నే ఏలుతున్న రాజు. అలాంటి ఆయన ముందు నిలబడి పొద్దునేబో వెళ్తున్నాడు. సో మనం దేవుని పని చేస్తానికి, దేవుడు చెప్పిన మాటను చేస్తానికి, ఉదయాన్నే లేచి చేస్తానికి ఎంత వాటికి మనం ఆలోచన కలిగి ఉన్నాం. తర్వాత 34వ అధ్యాయంలోనే అదే మోసెస్ గారు 4వ వచనం, సీనాయి కొండకి చదవండి ఆ మాట. కాబట్టి 34:4 నిర్గమాకాండం. మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకుని సీనాయి కొండ ఎక్కగా మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించి. సరిపోతుంది. ఉదయం మందు పెందల కడనే లేచి ఏం చేస్తున్నాడు ఈయన? 2 పలకలు తీసుకొని, రాతి పలకలు ఎంత బరువు ఉంటాయి? కొండ ఎక్కాలా? మామూలు రోడ్డా? నేను దేవుని దగ్గరికి వెళ్ళి 10 ఆజ్ఞల్ని ఆయన చెప్పి రాసుకొని రావాలా ఆ పలకల మీద అనే దానికి బరువైన, మీరు ఒకసారి ఊహించుకోండి, 2 పలకలు ఇట్లా ఎత్తుకొని బరువుతో మోస్తూ కొండెక్కాడంట ఉదయమే పెందల కడనే లేచి. అంటే తన జీవితంలో ఎంత అలవాటు ఉంటే ఆ పని చేయగలడు? పెందల కడనే లేచే అలవాటు తనకు రెగ్యులర్గా ఉంటేనే చేయగలడామా ఆ పని? బరువైన పలకలను పెట్టి మళ్ళా నిటారుగా ఉన్న మామూలుగా సదరంగా ఉన్న రోడ్డు కాదు, కొండ అంటే స్లోప్ ఉంటుంది, రాళ్ళు ఉంటాయి. ఉదయం లేచి వెళ్తున్నాడు. ఎట్లా వెళ్ళగలిగాడంటే, నేను దేవుణ్ణి ఎదుర్కోవాలి, ఆయన నాతో ఆజ్ఞలు చెప్తానన్నాడు, నేను వెళ్ళాలి, ఆయన సన్నిధి నాకు చాలా ఆనందం అని దేవుళ్ళు ఆనందిస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు. మన జీవితంలో ఏదన్నా పరిచర్లో పని వచ్చినప్పుడు పొద్దున్నే లెగవాలి అంటే వీరు చాలా మనకి మాదిరిగా ఉన్నారు, చాలా మాదిరిగా ఉన్నారు, చాలా మాదిరిగా ఉన్నారు. తర్వాత మొదటి అధ్యాయం యోబు గ్రంథం 5వ వచనం, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించలేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించు వచ్చింది. యోబు అరుణోదయమున లేచి ఏం చేస్తున్నాడు ఈయన? వాళ్ళ కుమారులు 7 పాపం చేశారేమో అని ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పిస్తా ఉన్నాడంట. అలా నిత్యము కంటిన్యూ చేస్తే యోబు నిత్యము అలాగున చేయుచుండెను. మన పిల్లల కోసం ఆ రోజుల్లో దహన బలి అంటే ఈ రోజులు పాపంలో పడిపోతున్నారేమో. ప్రభా ఈరోజు కాలేజీకి వెళ్ళి వచ్చేటప్పుడు వాడు పాపంలో పడకుండా కాపాడు ప్రభా. ఎంతవాటికి మనకి అరుణోదయములో లేచి, ఇద్దరుంటే ఒక్కొక్కరి నిమిత్తం అని ఉంది,
ఆయనకి సపరేట్గా ప్రేయరు, ఈయనకి సపరేట్గా ప్రేయరు. ఇద్దరు పిల్లలు ఉంటే 7 ఉన్నారు ఈయనకి. బిడ్డలు బాగుపడాలి, పాపంలో పడకూడదు అని ఎంత ధ్యాస ఉంటే ఈయన ఆ పని చేయగలడు. నిత్యము మనం తల్లిదండ్రులుగా ఎట్లా పడితే అట్లా పట్టించుకోకుండా ఉంటే యవ్వన కాలంలో ఈజీగా పాపంలో పడిపోతారు. ఈజీ. యోబు నాటి కాలం కంటే ఈనాటి కాలం పాపంలో ఈజీగా పడే పరిస్థితులు మనకి లోకంలో కనిపిస్తున్నాయి. ఒక మాట చెప్తుంటేనే పిల్లలకి దాని యొక్క భావం ఈజీగా అర్థం కావట్లేదు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి. ఎందుకంటే లోకంలో వాళ్ళ వయసు వాళ్ళు అలా ఉన్నారు. మరి మనం ఎంత జాగ్రత్తగా బిడ్డల్ని దేవుణ్ణి పెంచాలనంటే ఎంత జాగ్రత్త ఉండాలి. చెప్తా ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆయన గురించి ఆయన చూసుకోవటం కాదు. ఖచ్చితంగా అరుణోదయం లేస్తున్నాడంటే ఖచ్చితంగా ఆయన గురించి ఆయన చూసుకునే అలవాటు ఖచ్చితంగా ఉందని మనం ఈజీగా గమనించవచ్చు. దానితో పాటు అరుణోదయంలో లేచి తన కుమారులు పాపము చేసిరేమో, హృదయంలో దేవుణ్ణి దూషించారేమో, వీళ్ళకి పాపానికి ఆనాడు ప్రాయశ్చిత్తం అంటే దహన బలి ఇవ్వటం చేస్తున్నాడు. సో మనం రక్షించబడిన తర్వాత దేవుని బిడ్డలుగా ఉదయాన్నే లేచి ఎంతవాటికి మనం దేవుణ్ణి ఎదుగుతున్నాం. ప్రతిరోజు లెగవకపోయినా అసలు ఆ ప్రయత్నం జరుగుతుందా, పోరాటం జరుగుతుందా? ఈరోజు ఉదయాన్నే లేచాము, ఈ నెలకి ఇది, తర్వాత ఎన్ని రోజులు? పిల్లలు పొద్దున్నే లెగవండి ఎంతవాడికి లేస్తున్నారు? ఆ లేచింది దేనికోసం లేస్తున్నారు? కొంతమంది పిల్లలు లెగుస్తారు, బైబిల్ కూడా పక్కన పెట్టేసి ఎప్పుడు చదవటమే. లెగవంగానే 1 నిమిషం 2 నిమిషాలన్నా బైబిల్ పట్టుకొని ప్రేయర్ చేసుకున్న తర్వాత చదవటం. ఆ పోరాటము ఒకవేళ మిస్ అవుతుంటే ఆ ప్రయత్నం జరుగుతూ ఉందా పిల్లలకి? లెగవటం హడావుడిగా మనం చదువుకున్నది ఏ ఉద్దేశంతో వీళ్ళు లేచారు? ఖచ్చితంగా చదువుకోవాలా? దాన్ని నేను తప్పు పట్టట్లా. లేచిన తర్వాత నేను నా దేవుని సన్నిధిలో గడపాలి. కొద్ది సమయమైనా నా బిజీ షెడ్యూల్లో సమయం ఎక్కువ ఉంటే ఎక్కువ సమయం. ఎంతవరకు ఉందో మనకి? భక్తులు వారి జీవితాల్లో కీర్తనలు 5వ అధ్యాయం 3 చదవండి. యెహోవా ఉమ్, నీకు వినబడును. ఉమ్. ఈయనేం చెప్తున్నాడు? ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉంచుతాను అంటున్నాడు. సో మనం అందరం కూడా లెగవంగానే ఫస్ట్ ప్రేయర్ చేసుకోవాలా. కోర్స్ ఒకరోజు మిస్ అవుతున్నా, 2 రోజులు మిస్ అవుతున్నా, ఎక్కడ వస్తుంది నాకు నెగ్లిజెన్స్ ఎక్కడ వస్తుంది? పోరాడాలి. ఆ గ్రహింపు లేకుండా మనం ముందుకు వెళ్తున్నామా అంటే మనం నిదానంగా ఆత్మీయంగా తప్పిపోతాం. నిదానంగా. ఎందుకంటే నువ్వు ఒంటరిగా దావీదులాగా యోధా అరణ్యంలో ఉండవలసిన పరిస్థితి రావచ్చు. ఎప్పుడు ఇలా సంఘంలోనే ఉండి అందరు ప్రజల మధ్య ఉంటే కొంచెం వాక్యం అలా వింటున్నావు కాబట్టి కొద్దిగా రివైవ్ అవుతావు. రేపు ఒక పరిస్థితి రావచ్చు. నీకు అలవాటు లేకపోతే, నేను నా సొంతగా నా దేవుణ్ణి ఉదయాన్నే వెతకాలని లేకపోతే ఖచ్చితంగా తప్పిపోయే ప్రమాదం ఉంది. వారు ప్రార్థన చేస్తానికి, వాక్యాన్ని ధ్యానించడానికి, దేవుడు చెప్పిన మాటకి విధేయులవుతానికి, తన పిల్లల గురించి ప్రార్థన చేసుకుంటానికి, తండ్రి చెప్పిన మాటని వినటానికి
కష్టతరమైన పరిస్థితిలో కూడా యెహోషువ నేను యుద్ధం చేయాలి, చాలా యుద్ధాలు ఉన్నాయి, ఉదయాన్నే లేస్తున్నారు. మనకు అలాంటి పరిస్థితి కూడా లేదు. మనకి ఉదయంలో లేచి మన రక్షణను మనం కాపాడుకోవటం, మన కుటుంబం ఇబ్బందుల్లో పడకుండా ప్రార్థన చేసుకోవటం, మన కుటుంబం ఆశీర్వదించబడటానికి ప్రార్థన చేసుకోవటం, ఈ రోజంతా ప్రభు నన్ను కాపాడుము అనే ఉదయంలో లేవగానే ప్రార్థన చేసుకోవటం, మన భక్తిలో ముందుకెళ్ళటానికి మనకు కావాల్సిన ముఖ్యమైన అంశం. ఒకసారి ఆలోచన చేద్దాం. ఉదయాన్నే లేచి వాక్యాన్ని చదివి రాత్రి జాములు కాకముందే అన్నాడు ఆయన. 119వ కీర్తన ఇందా మీరు చదివారు. ఎంతవాటికి ఒక వాక్యాన్ని ధ్యానం చేసి, ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్నావు ప్రభువా, నీ మాట మీద ఆశ పెట్టుకున్నాడంట ఆయన. ఇందాక మీరు దావీదు మీరు చదివే 63వ పరిశుద్ధాలయం, నీ బలాన్ని చూడాలని పరిశుద్ధాలయం అందు వేకునే నిన్ను వెతుకుతానంటున్నాడు ఆయన. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలా, మన సొంత బలముతో ఈ రక్షణ కొనసాగించలేం. మన సొంత బలముతో రక్షణను కొనసాగించటం అనేది మనకి అసాధ్యము. దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మతో ఉదయాన్నే, ఈరోజు నీ ఆత్మీయ ప్రభువా అంటే, మన జీవితంలో ఎదురయ్యే ఎన్నో ప్రమాదాల నుంచి దేవుని చేత మనం ఈజీగా తప్పించబడతాం. ఎందుకంటే మనకు ప్రార్థన లేకపోతే విపరీతమైన కోపం వచ్చి అనవసరం మనమే చిక్కులు తెచ్చుకుంటాం. వేరే వాళ్ళు చిక్కులు పెట్టడం కాదు, మనకే సరైన ఆలోచన లేకుండా ఆ పరిస్థితిలో ఏం చేయాలో మనకు తెలియకుండా మనమే ట్రబుల్ చేసుకుంటాం. అదే మార్నింగ్ లేచి ప్రభువా ఈరోజు నేను నా కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటానికి, కుటుంబంలో ఎదురయ్యే పరిస్థితుల్లో నాకు నీ ఆత్మ బలాన్ని నీవు ఎలా ప్రవర్తించాలో అని మనం ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, మన కుటుంబంలో ఎదురైనప్పుడు మనం చేసిన ప్రార్థన గుర్తు వస్తుంది మనకి. అప్పుడు ఓకే, ఇది అపవాది కదా, జస్ట్ అట్లా. లేదనుకో, మనం చాలా వీక్, ఆత్మలో బలహీనం అయిపోతాం. వెంటనే మనమే వేరే వాళ్ళు క్రియేట్ చేస్తుంటాం. ఎందుకు చేస్తామంటే ప్రార్థన చేయం, మనం వాక్యాన్ని ధ్యానించు. దేవుని చెప్పిన మాటను చేయాలంటే మనం ఉదయంతోనే లేచి ఆయన మాటను ధ్యానిస్తూ ఉంటే మనం ఆయన ఆత్మలో ఎదుగుతూ ఉంటాం. అందుకని ఆ పని చేయాలని అనిపిస్తుంది. లేకపోతే అంత ఈజీగా అనిపించదు. ఎందుకు పొద్దున్నే చెప్పాడు ఈ పని అనిపిస్తుంది. అదంత ఈజీగా వచ్చేది కాదు. ఒకరోజు చేస్తావు, చేసిన మళ్ళా చెప్పంగానే ఏంది పొద్దున్నే పని ఏంది. మోషే పొద్దున్నే ఫరో దగ్గరికి వెళ్ళంటే వెళ్ళిపోతున్నాడు. ఇక దావీదు సంగతి వాళ్ళ నాన్న చెప్పంగానే పొద్దున బాక్స్ పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. అబ్రహాం అయితే ఇంకా అది చాలా కష్టం పరిస్థితి. తన పిల్లవాడినే బలివ్వాలి, పొద్దున్నే అందరిని ప్రిపేర్ చేస్తున్నాడు. లేచి గాడిది గంత కట్టి పనివారికి పనులు చెప్తూ కట్టెలు చీల్చుతూ ప్రిపేర్ చేస్తున్నాడు. ఒకసారి ఆలోచన చేసుకుందాం. మనం ఈరోజు ఉదయాన్నే లేవటం అలవాటు చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక పావు గంట ముందైనా, తర్వాత ఒక అరగంట ముందు లేవంగానే ఏం చేస్తున్నాం, ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలైనా ధ్యానం చేస్తున్నామా? ఈరోజు ఇచ్చావు ప్రభు, అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈరోజు చూడనాళ్ళు ఎంతమంది ఉన్నారు. నాకు మరొక దినాన్ని ఇచ్చావు. పోయిన నెలంతా నన్ను కాపాడావు, మరొక మాసంలోకి నన్ను నడిపిస్తున్నావు. ప్రభు నేను చాలా బలహీనుని, నీ ఆత్మ నీవు
ఈరోజు నా కుటుంబాన్ని నేను నడుపుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని, నీ వాక్యాన్ని ఇంకొంచెం శ్రద్ధగా చదువుతానికి నాకు నీ ఆత్మ సహాయం దయచేయి. పిల్లలు మరి బయటికి వెళ్ళి వస్తున్నారు యోబులాగా, వాళ్ళు ఏ పాపంలో పడకుండా వారిని కాపాడు ప్రభువా. నేను కుటుంబంలో నా పనులు చేసుకోవాలంటే జాబ్కి వెళ్ళే వాళ్ళు ఈరోజు అధికారి నా మీద ఏ విధమైన ఇబ్బంది పెట్టకుండా ఆయనతో నాకు నెమ్మది ప్రభువా. నా ప్రవర్తన ఆఫీసులో కూడా సత్యంగా ఉండటానికి సహాయం దయచేయి ప్రభువా. మనకి ఎంతో అవసరం, ప్రార్థన అవసరం, మనకి ఇండివిజువల్గా ఎంతో అవసరం మనకి. అందుకొని మనం దావీదులాగా నీవే నా దేవుడవు, వేకుమునే నేను నిన్ను వెతుకుతాను, అలా దేవుణ్ణి, మన ప్రభువుని, మన రక్షకుడైన యేసుక్రీస్తుని ఉదయాన్నే మనం వెతకటానికి ప్రతిరోజు కూడా మనకు దేవుడు సహాయాన్ని అనుగ్రహించునుగాక. ఆమెన్.